అంటే వీళ్ళందరికీ పరమేశ్వర తత్వం తెలియదు, తమకు ఒక ప్రయోజనం కలిగించేటటువంటి మహిమాన్వితులనేదే చూస్తున్నారు. అంటే భగవంతుని ఎలా చూస్తున్నారు? తమకి ప్రయోజనము నెరవేర్చేటటువంటి ఒకానొక స్వరూపం అనుకుంటున్నారు, మహిమాన్వితులు అనుకుంటున్నారు. కానీ సర్వవ్యాపకమైన బ్రహ్మము నిర్వికారుడు ఎరుకొక్కడికి లేదు, పరిపూర్ణ బ్రహ్మతత్వం లేదు. వారు ఉన్న స్థితిలోంచి భగవంతుని చూస్తున్నారు, అంతేనండి. మనం ఉన్న స్థితిలోంచి మనం భగవంతుని చూస్తాం. మనం మానవ దృష్టిలో చూస్తాం, వాళ్ళు దేవతలు కనుక ఆ దేవజాతికి తగ్గ దృష్టిలో చూస్తున్నారు. కానీ మానవ దేవజాతులకు అతీతమైన బ్రహ్మమును బ్రహ్మముగా చూడగలగాలి, అది జ్ఞానం. అది అక్కడున్న ఎవ్వరికీ లేదు, ఒక్క ప్రహ్లాదుడికి తప్ప. అది ఇందులో చెప్పబోతున్నది. అందుకే బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని భక్తి అంటే అది. ప్రహ్లాదుడు ఇలాంటి ప్రయోజనాపేక్ష కలిగిన భక్తుడు కాదు. అది అక్కడున్నటువంటి రహస్యం. ఇది పట్టుకోగలగాలి. ఆ సమస్తమైన బ్రహ్మస్వరూపుడనే భావనతో చూస్తున్నాడు. బ్రహ్మభావనతో, దేవతాభావన కంటే బ్రహ్మభావన గొప్పది. అందుకు నృసింహుడు ఒక దేవత కాదు, సగుణ బ్రహ్మము అనే దృష్టితో చూస్తున్నాడు గనకనే ఆ సంపూర్ణ దృష్టి కలిగిన భక్తుడికి భగవంతుడు ఎప్పుడూ ప్రసన్నుడే. ఆ కారణం చేతనే తత్వము తెలిసిన వాడికి పరమాత్మ శాంతమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఒళ్ళో పెట్టుకుని ఎంత ఆదరించాడో ఆ దృశ్యం చూడడమే ఆశ్చర్యం. అసలు ధ్యానం చేస్తే ఎంత బాగుందండి. ప్రహ్లాద వరదా అని కీర్తిస్తారు భక్తులు. చాలు, ఒళ్ళో ప్రహ్లాదుని పెట్టుకున్న మూర్తి సాక్షాత్కరిస్తుంది. ఆయన ఒళ్ళో పెట్టుకుని మన వైపు కూడా శాంతిగానే ఉంటాడు మహానుభావుడు. అప్పుడు శాంతించాడని అందరికీ అనిపించింది. ఆయన శాంతమూర్తి. ఆయనకి శాంతం ఏంటండి? ఆ పిల్లాడితో మాట్లాడుతున్నాడు. అవును, ఏదైనా వరం కోరిక ఇస్తాను, అసలు నన్ను చూస్తుంటే నీకు భయం వేయట్లేదా అని అడిగాడు. మొట్టమొదటి ప్రశ్న ఇది, భయం వేయట్లేదా అన్నాడు. అక్కడ వాళ్ళకి అర్థం కావాలి. అందుకు నాహం బిభేమ్యజితేతి భయానకస్య జిహ్వార్క నేత్ర భ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్. ఎంత అందంగా ఉందో నీ స్వరూపం, చూసి భయపడతానని చెప్పి చూడు, ఆ కూరలు ఎంత బాగున్నాయో, జుగులు ఎంత బాగుందో, ఆ ఎర్ర నాలుక చాలా బాగుంది, ఈ రూపం చూసి ఎందుకు భయపడతానని చెప్పు. పైగా ఇప్పుడు కొత్తగా పేగులు వేలాడుతున్నాయి, యాడెడ్ సౌందర్యం ఎంత అందంగా ఉందో, ఈ రూపం నాకు భయం కలిగించటం లేదు. అసలు భయం ఏంటో తెలుసా? త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహుగ్ర సంసార చక్ర కదనాద్గ్రసతాం ప్రణామః. నాకు అసలు భయం నీ రూపం చూసి కాదు, సంసారాన్ని చూసి అన్నాడు. చూడండి, ఇక్కడ మన సంసారం చూసి భయపడం, పరమాత్మను చూసి భయపడుతున్నాం. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ అసలు ఇది భయాల్ని భయపెట్టడానికి వచ్చిన అభయస్వరూపం, అది చూసి భయపడ్డం ఏంటయ్యా స్వామి? నీ స్వరూపం నాకు భయం కలిగించట్లేదు, సంసారమే భయంకరమైనది. ఇది తెలుసుకోవాలి. జ్ఞానికి తెలుస్తుంది సంసారం ఎంత భయంకరమో. చిన్నపిల్లాడు పామును చూసి తాడును గట్టిగా పట్టుకుంటే తల్లి ఎంత ఆశ్చర్యపోతుంది, ఎంత వణికిపోతుంది. అజ్ఞానం చేత పామును చూసి తాడును పట్టుకున్నాడు. మనము అజ్ఞానం చేత సంసారమే సుఖమని పట్టు కౌగులించుకు తిరుగుతున్నాం. ఈ పాము ఎప్పటికైనా ప్రమాదకారే. కాబట్టి స్వామి, సంసారానికి భయపడుతున్నాను. అందుకే సంసారం నుంచి ఉద్ధరించేవాడు నువ్వు. సంసారంలో కూరుకుపోయిన వాడిని పైకి లాగుతావు. పైకి లాగడమే ఉత్గ్రసతి. పైకి లాగుతావు గనకే నువ్వు ఉత్గ్రసతి. ఇది ఉగ్రహ, ఉగ్రనారసింహ. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఉగ్ర అంటే కూరుకుపోయిన వాడిని పైకి లాగేవాడు. అందుకే ఈ భావం తీసుకుని లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం అన్నారు. ఇది ఉగ్రనామానికి వ్యాఖ్యానం అండి. ఇక్కడ చిన్న విషయం కాదు. శంకరులు ఒక మాట అన్నారంటే అంత సార్థకం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనందరం సంసారం అనే కోపంలో ఉన్నాం. ప్రస్తుతం ఒప్పుకుందాం. కనీసం పైకి రావాలని ప్రయత్నించాలి అంటే మన వల్ల కాదు. అప్పుడు పైకెత్తవయ్యా అని చెయ్యి చాచి అరిస్తే ఒడ్డునున్నాడు పైకి లాగుతాడండి. ఇక్కడ అది తెలుసుకోవాలి. ఇక్కడ అది చేయవలసింది. కానీ మనం చెయ్యి చాచి అరవడం లేదు. అవునా లేదు చెప్పండి. ఇంకా కాసేపు ఉంటే బాగుండనే ఉన్నాం. ఎందులో ఉపన్యాసంలో కాదు, సంసార కూపంలో కావాలని ఉన్నాం. అందుకే భగవంతుడు చేయూతనిస్తాడు. ఎవరికి? చెయ్యెత్తేవాడికే చేయూత. అవునా లేదా? అందరికీ చేయూత కాదు, చేయెత్తేవాడికి చేయూత. కనుక సంసార సాగరం నుంచి తరింపజేయుని ఎవడు ప్రయత్నశీలుడే భగవంతుని శరణు వేడుతున్నాడో వాడు చెయ్యెత్తేవాడు. అలా చెయ్యెత్తేవాడికి స్వామి చేయూతనిచ్చి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది చెప్పాడు ఇక్కడ. చేయెత్తడం మానవ ప్రయత్నం, చేయూతనివ్వడం ఈశ్వరానుగ్రహం. ఈ రెండు కలిస్తేనే మోక్షం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ రెండు ఉగ్ర అనే మాటకు వ్యాఖ్యానంలో చూపిస్తున్నారు. శంకరులకు అర్థమయ్యాడు నరసింహస్వామి, ప్రహ్లాదుడికి అర్థమయ్యాడు. ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు, శంకరుడు జ్ఞానభక్తుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ కారణం చేతనే లక్ష్మీ నృసింహమదే కరావలంబం అంటూ సంసార కూపమతి ఘోరమగాధములు. ఒక్కసారి ఇంటికెళ్ళి లక్ష్మీ నృసింహ స్తోత్రం చదవండి. ఇప్పుడు నాకు సమయం లేదు, ఇంకా చెప్తే కోపం కూడా వస్తుంది. ఒక్కసారి ఇంటికెళ్ళి చదవండి లక్ష్మీ నృసింహ స్తోత్రం. అందులో సుమారు 10 శ్లోకాలు సంసార 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 అంటాడు. అంటే సంసార భయానక స్వరూపాన్ని చూపిస్తాడు.
దాని నుంచి బయట పెట్టాలంటే నువ్వే దిక్కుని చెప్తాడు అంతే. ఇక్కడ సంసార కూపమతి ఘోరమగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య ధీరస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అచ్చం ప్రహ్లాదుడు చెప్పిన దానికి వ్యాఖ్యానమే లక్ష్మీ నృసింహ స్తోత్రం. ఇది ఆలోచించండి. లేకపోతే ఈ మాట ఏమిటి? సంసారానికి భయపడుతున్నాను అన్నాడు కదా, మరి మా పోతన గారి భాష సాయం తీసుకుందాం. కరదంష్ట్రా భృకుటి సటానకయు ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. ఆ నరసింహస్వరూపం చూసి నాకు భయం లేదయ్యా. మరి దేనికి భయపడతా అంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే. సంసారంలో ఉంటే భయం, ఎప్పుడు ఏది లాగేస్తుందో లోపలికి తెలీదు. ఇవాళ నువ్వు కనబడ్డా వెళ్ళిపోతావు, మళ్ళీ నేను సంసారంలో ఉంటాను. ఇవాళ నేను భక్తుడిని గర్వించడానికి లేదు, సంసారం మోహస్వరూపం లాగేస్తుంది. కాబట్టి దీని నుంచి బయట పెట్టమని ప్రార్థిస్తున్నాను అంటే చాలా బాగుంది. మరొక మాట నీతో చెప్తున్నాను వినవయ్య ప్రహ్లాద. నన్ను కనబడితే చాలు ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు. అందుకని భక్త కల్పవృక్షం పేరు ఉన్నది. ఇప్పుడే విన్నావుగా, మూకంతో కోరుకున్నాను నన్ను చాలా చాలా అన్ని తీర్చేశాను. మరి అందరూ కోరుకున్నప్పుడు నువ్వు కోరుకోకపోతే బాగోదు కనుక నువ్వేదైనా కోరుకో అన్నాడు. ఇప్పుడు గొప్ప మాట అంటున్నాడు, స్వామి ఎందుకు అయ్యాలో అడుగుతావు, మళ్ళీ తప్పు, అలాగ నువ్వు అడగకూడదు. ఎందుకంటే ఎవరికైతే ప్రయోజనం ఉంటుందో కోరిక తీర్చుకోవాలన్నది వాళ్ళు కోరుతారు. తీర్చేవాడు కూడా వీడి వల్ల ఎప్పుడైనా ప్రయోజనం ఉంటే తీరుస్తాడు, అంతే కదా. రెండు, నీకు ప్రయోజనం లేదు, నాకు కోరిక లేదు, ఎందుకయ్యే ఇబ్బంది పెడతావు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోకంలో ఎవడైనా ఏదైనా తీర్చేయనుకోండి వాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది. ఒక ఆయన డబ్బు ఇచ్చేస్తుండే, కానీ అంత డబ్బు ఇచ్చేసేవి ఎందుకు ఇచ్చావు వాడికి అంటే ఎప్పటికైనా పనికొస్తాడని ఇచ్చానన్నట్టు. ఇలా ఉంటే మనకి కానీ పరమాత్మ ఏమి ఆశించిస్తాడు ఇక్కడ? అందుకు నా కోరిక లేదు, నీకు ప్రయోజనం లేదు, ఎందుకయ్యే ఇబ్బంది పడతావు. ఎస్త ఆశిష ఆశస్తే నస భృత్య సవై వణిక్. ఒక ఆశించి భక్తిని చూపించేవాడు వాడు భక్తుడు అనిపించుకోడు, వ్యాపారవేత్త అనిపించుకుంటాడు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. వాడు నిజమైన భక్తుడు కాదు, వణిక్, వాడొక వాణిజ్యం. నేను ఇది చూపించాను, నువ్వు నాకు ఇది ఇవ్వంటే వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం అది ఇక్కడ. అందుకు అహం త్వకామహ, నాకు కోరిక లేదు. త్వద్భక్త, నేను అకాముణ్ణి, నీ భక్తుణ్ణి. మరి నువ్వు అనపాశ్రయ, నీకే ప్రయోజనం లేనివాడివి అని ఎప్పుడైతే అన్నాడో వీళ్ళు ఏదో ఒకటి కోరుకో, నేను కనబడితే చాలు కోర్కులిమ్మటంచు కోరుతురు ఇచ్చేద కోరిమెద్ది అయిన కుర్రా నీవు. కుర్రా అనే మాట ఎంత చక్కగా వేశారు. కుర్రాడిగా నీకు తెలియట్లేదు, ఏమైనా కోరుకో. నాలాంటి వాడు నీలాంటి వాడికి కనబడి ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడంటే అదొక అపకీర్తి నాకు. భక్త కల్పవృక్షం కనబడితే ఇంకేముంది? అది ప్రహ్లాద భద్రంతే ప్రీతోహంతే అసురోత్తమా వరం వృణీష్వాభిమతం కామపూరోస్మ్యహం రుణాం. ఏదో ఒకటి కోరుకో. స్వామి అంతన్నా కోరుకోకపోతే అదొక అపచారం. అందుకు దండం పెట్టి గట్టిగా ఒక మాట అంటున్నాడు, స్వామి కోరుకోమన్నావు కనుక కోరుకుంటున్నాను, ఎప్పుడు ఏ కోరిక లేని స్థితి ఇమ్మనమని కోరుకుంటున్నాను అన్నాడు. ఇంకేం కావాలండి? ఎంత అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. కామానాం మృజ్య సంరోహం భవతస్తు వృణే వరం. ఇంకేం కావాలి ఇక్కడ? కోరుకుంటే కొరతుంది, అంతే కదా. పాత్రలో వెళుతుంటేనే నీరు పోస్తాం, నిండుగా ఉంటే నీరు పోస్తామా? కానీ కోరుకుంటే కొరత ఉంటుంది. నువ్వు నిండుగా గుండె నిండా నిండిపోయాక నాకు కొరత లేదు, కోరిక లేదు, ఈ స్థితి ఎప్పుడు ఉండేటట్టు చేయమని కోరుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఒక్క మాట అడుగుతున్నాను అన్నాడు, మా తండ్రికి సద్గతులు ఇవ్వు అని. ఇప్పుడే కోరుకున్నా, అది ఎందుకు కోరుకున్నావు అని ఆయన అనలేదండి విష్ణువు, మనం అంటామని సమాధానం. ఇది ధర్మము, తన తండ్రి సద్గతి పొందాలి అంటే దీన్ని బట్టి అంత పితృభక్తుడో చూడండి. తండ్రిని ఎదిరించలేదు, అయ్యో తండ్రి పాడైపోతున్నాడు బాధ. తను నమ్మింది చెప్పలేదు, తాను అనుభవించింది చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. వెలుగు చూసిన వాడు చీకట్లో ఉన్నవాడిని, అరే ఇందులో మగ్గిపోతున్నావు, పుట్టిన దగ్గర నుంచి రా వెలుగులోకి అని ప్రేమతో పిలిచినట్టు పిలిచాడు తండ్రిని. అందుకు మహాపితృభక్తుడు. తెలుసుకోండి, తండ్రికి సద్గతినివ్వన్నాడు. ఒకటే మాట, నీలాంటి భక్తుడు పుట్టాక నీ తండ్రికి ఏంటయ్యా, నీ తాతలకు కూడా సద్గతి వస్తుంది, నీ పూర్వీకులందరూ తరించిపోయిపో అన్నాడు ఇక్కడ అని అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయి. భక్తుడైన వాడు రాజ్యపాలన చేస్తే ఆ దేశం క్షేమంగా ఉంటుంది. పాలన చేయి. నువ్వు ఎన్నో పుణ్యాలు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల వచ్చే భోగాలు ధర్మబద్ధంగా అనుభవించు. యజ్ఞయాగాలతో నన్ను తృప్తిపరచు, ధన్యుడు బాబు, నువ్వు నాలోనే ఉన్నావు, నాలోనే ప్రవేశిస్తావు. ఇదే మాట చెప్పాడు ఇక్కడ. ఇది వివరించి అంతర్ధానమైనటువంటి నృసింహస్వామి వారికి నమస్కారం చేసుకుంటూ, ధర్మో భగవతానాంచ భగవాన్ ఏన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః.
ఇందులో చెప్పబడ్డదేమిటో ఇప్పుడు చెప్తున్నాడు. భాగవతానాం ధర్మ, భాగవతుల ధర్మము చెప్పబడింది. ఏ భాగవత ధర్మము భగవంతుని చేర్చుతున్నదో ఆ భాగవతమి ఆఖ్యానములో సమామ్నాతం సంపూర్ణముగా చెప్పబడింది. ఇది ప్రహ్లాద చరిత్ర గొప్పతనం, సంపూర్ణంగా చెప్పబడింది. అందుకే ఈయన్ని పట్టుకుంటే ఒకంతట వదలడండి. మొన్న మధ్య సింహాచలంలో ప్రహ్లాద నృసింహ సర్వస్వం చెప్పమంటే నాకు 7 రోజులు పట్టింది. ఏం చేస్తాం, ఒక్క ఇదే 7 రోజులు పెడితే భాగవతం 7 రోజుల్లో పూర్తి చేయమంటే ఎక్కడవుతుంది? అంతా ఆయన ఇష్టం. అనుకుంటే ఒక్క పూటలో పూర్తి చేస్తాడు, అనుకుంటే 7 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఆయన ఇష్టం కానివ్వండి. ఏతద్య ఆది పురుషస్య మృగేంద్రలీల దైత్యేంద్ర యూధపవధం ప్రయత పఠేత దైత్యాత్మదస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శృత్వానుభావమకుతో భయమేతి లోకం. అత్యద్భుతమైన ఫలశ్రుతిని చెప్తున్నారు. ఎవరైతే ఆదిపురుషుని యొక్క నృసింహావతారాన్ని, హిరణ్యకశిపుని యొక్క సంహారాన్ని, ప్రహ్లాదుని యొక్క చరిత్రని, దీనికి 3 టైటిల్స్. ఇది నృసింహావిర్భావము, హిరణ్యకశిపు సంహారము, ప్రహ్లాద చరిత్ర. అవతారం నరసింహుడు, చరిత్ర ప్రహ్లాదుడిది. అదే తెలుసుకోండి ఇక్కడ. అంటే ఎలాంటి చరిత్ర ఉంటే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో అది తెలుసుకోవాలి ఇక్కడ. పైగా పుణ్యప్రవరుడైనటువంటి ప్రహ్లాదుడి చరిత్ర ఇది. ఈ 3 ఎవడు శ్రద్ధగా వింటాడో, అనుభవిస్తాడో, అంటే నిరంతరం భావిస్తాడో వాడు భయం లేని స్థితికి వెళ్తాడు అన్నాడు ఇక్కడ. అంటే వాడికి ఇంకేం భయం లేదనమాట, హాయిగా పడుకోవచ్చు. భయం లేని స్థితి అంటే ఏమిటో మునిపే వ్యాఖ్యానం చెప్పుకున్నాం, ఇంకా చెప్పక్కర్లే. అద్వైత స్థితి, దానికి వెళతాడు అన్నాడు ఇక్కడ. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము, ఎవడైన సువిచారత, చక్కని విచారణ బుద్ధితో వినాలి అన్నాడు. అందుకే కుస్తీ పట్టావు ఇంతసేపు. సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడ ఏ భయము కల్గని లోకము చందు భూవరా అని చెప్పారు నరసింహస్వామి వారి యొక్క మహిమని శుకమహర్షి అని చెప్తూ ఉన్నాడు ధర్మరాజుకి నారదుల వారు. నారదుల వారు ఇదంతా చెప్పారు కదా. చెప్పి ఆయన ఈ కృష్ణుడయ్యా అన్నాడు. ఇక్కడ నరసింహుడే కృష్ణుడు. నీ అంత భాగ్యం అంటే ఆ పరమాత్మ నీతో ఎలా తిరుగుతున్నాడు, మీ భాగ్యమే భాగ్యం. కళ్ళ నీళ్ళు వచ్చాయి నారదుల వారికి. అందమైన అసూయ వచ్చింది ధర్మరాజుని చూసి. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళి పలుకం లేని జనార్దన వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ. బ్రహ్మాది దేవతలకి ఊహకు కూడా అన్నటువంటి పరమాత్మ, చర్చలకు అందని పరమాత్మ నీ ఇంట్లో మిత్రుడై బంధువై మంత్రి అయి సర్వస్వమై హాయిగా నీతో తిరుగుతున్నాడంటే ఎంత భాగ్యశాలివయ్యా నువ్వు అని నమస్కారం చేశాడు. అంటే అంత నరసింహస్వామిని వెంటనే కృష్ణుడి దగ్గరికి తెచ్చాడు. అసలు కృష్ణుడి దగ్గర నుంచే నరసింహస్వామి దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ నరసింహుడి నుంచి కృష్ణుడిని తెచ్చాడు. కనుకనే నరసింహస్వామి తొందరగా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కారణం చేతనే నృసింహోపాసన భాగవత హృదయాన్ని మనకిస్తున్నది, భగవంతుడిని అందిస్తున్నది. పరిపూర్ణమైన తత్వం ఇది. అందుకే నృసింహోపాసన లేనటువంటి వాడు భాగవతాన్ని వ్యాఖ్యానించలేడు, అర్థం చేసుకోలేరు, పరమార్థాన్ని గ్రహించలేరు అన్నారు శ్రీధరాచార్యుల వారు. ఆ ఉపాసన బలం చేత. ఇది తెలుసుకోండి. అన్నమయ్య అన్ని కీర్తనలు రచించి విష్ణుతత్వం ఆవిష్కరించాలని కారణం ఏమిటి అంటే తిరుమలలో ఆయనకు లభించిన నృసింహుని యొక్క 32 అక్షరాల మంత్ర మహిమయే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నృసింహోపాసన పరిపూర్ణమైన బ్రహ్మతత్వం అది. మొత్తానికి మా కృష్ణుడు సర్వావతార సంపూర్ణుడు. ఆయన యొక్క నృసింహావతారాన్ని వాళ్ళు దర్శించాం. ఆయన అవతారములు ఇవన్నీ కూడా. మరి ఆయన్ని ఎప్పుడు దర్శిస్తాం? ఇవన్నీ పట్టుకెళ్తే ఆయన కనబడతాడు ఇక్కడ. అటువంటి నరసింహస్వామికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. శ్రీకృష్ణాయ తే మంగళం.
శ్రీ బృందావన రాధాకృష్ణ స్వామికి, శ్రీ బృందావన రాధాకృష్ణ స్వామికి, శ్రీ బృందావన రాధాకృష్ణ స్వామికి జై.